ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్ళినటువంటి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. కవిత విషయంపైనే వీరు ప్రధానంగా మనకు చర్చించినట్టయితే తెలుస్తుంది. దీంతో కవిత విషయంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కవిత యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నటువంటి అంశంపైన జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ కేసీఆర్తో కేటీఆర్ భేటీ కావడం అనేది మరింత ఉత్కంఠ రేపుతుంది. కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లి తాజా రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా కవిత ఇష్యూ పైన కేసీఆర్తో సమాలోచనలు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కవిత లేఖ వ్యవహారంపై వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ సాగినట్టయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేఖ రాసింది తానేనని ఇప్పటికే కవిత ప్రకటించారు. కానీ దాన్ని లీక్ చేయడం పైన కవిత మండిపడ్డారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో కవిత వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె పార్టీలో ఉంటారా లేక కొత్త పార్టీ పెడతారా అన్నటువంటి అంశంపైన డిస్కషన్ సాగుతుంది. అయితే కవిత వ్యవహారంపై కేసీఆర్ సైతం సీరియస్గా ఉన్నట్టయితే మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కవిత అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ని కలిసేటువంటి ప్రయత్నం ఎక్కడా చేయలేదు. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, అదేవిధంగా వంశీధర్ రావు కానీ, ఇంకా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎవరికి కూడా కవిత ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ నేపథ్యంలో కవిత రాబో రోజుల్లో ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, కవిత లేఖపైన కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపైన జోరుగా చర్చ సాగుతుంది. అయితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే పిలిచి మాట్లాడతారా అనేటువంటి అంశంపైన కొంత సస్పెన్షన్ అయితే అందరిలో ఉంది.